Hello dear secondaries. In previous class we had discussed about the freezing point. Today we will discuss about that by the continuation of yesterday class. Today we will discuss about the relationship between the weight of the solute particles and depression freezing point. అంటే నిన్న ఏం చేసాం, ఫ్రీజింగ్ పాయింట్ గురించి మనం తెలుసుకున్నాం. దానికి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసాం. అంటే డెల్టా పి అనేది దేనికి ప్రపోర్షన్గా ఉంటుంది అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. అంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి ఉండే రిలేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఏం ఫైండ్ అవుట్ చేసాం, డెల్టా పి ప్రపోర్షన్ టు డెల్టా టీ. అంటే డెల్టా పి అంటే ఏంటి, లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది ఎప్పుడు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి ప్రపోర్షన్గా ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఆ ఫ్రీజింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అందులో ఉన్న సొల్యూట్ పార్టికల్ యొక్క వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, మళ్ళీ మనం బిఫోర్ అంటే బాయిలింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో చూసినట్టుగానే ఇక్కడ మనం రౌల్స్ లా తీసుకుని రౌల్స్ లాలో ఉన్న సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని యూజ్ చేసి ఇక్కడ కూడా ఫ్రీజింగ్ పాయింట్లో కూడా మనం మాలిక్యులర్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చూద్దాం, చూడండి ఒకసారి. ఇక్కడ డెల్టా పి అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ రిలేషన్ దేనికి ఫైండ్ అవుట్ చేస్తామంటే రిలేషన్ బిట్వీన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్ అండ్ రిలేషన్ బిట్వీన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ solute and depression in freezing point. Depression in freezing point. According to Raoult's law, for dilute solutions, Raoult's law for dilute solution, P naught minus P by P naught is equal to weight of solute by molecular weight of solute into molecular weight of solvent by weight of solvent. ఇది కదా మనం డిరైవ్ చేసింది. సో దీన్ని బట్టి మనం ఏం చేస్తాం అంటే మాలిక్యులర్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దానికన్నా ముందు పీ నాట్ మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు ఈ పీ అవతలకి వెళ్తే ఏమవుతుంది, హియర్ డివిజన్ దే ఆర్ గోయింగ్ టు దే it becomes to multiplication. That means P naught into W by M into M by W. Then here also P naught or M are constant. P naught and M are constants. P naught or M are constants. Then we take in P naught or M place Kf nana. In boiling point we took there B, K, B. Here we are taking Kf. Freezing point now, that's why we took here Kf into W by M into, this is also constant, this is also constant now, that means 1 by W. So here Kf is the molar diffraction constant or cryoscopic constant. Molar depression constant or cryoscopic constant. Molar depression constant or cryoscopic constant. In this P naught minus P plus we are taking delta P. Delta P is equal to Kf into small w by small m into 1 by big W. అంటే big small అంటే small letters we are taking for solute and big letters for solvent. So solute యొక్క weight by solute యొక్క molecular weight, down big W is the solvent యొక్క weight నన్న W అంటే. Then here if you take W by M is equal to 1 and W also 1 అంటే here 1 mole ఇక్కడ 1 kg తీసుకున్నాం. ఇది సాల్వెంట్ కదా, ఇది 1 kg, ఇది 1 mole తీసుకున్నాం. 1 mole 1 kg తీసుకున్నప్పుడు రెండు 1సే కదా, అంటే
1 into anything that only, that means delta P is equal to KF nana. Molar depression constant is equal to ఏమైంది, మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఎలివేషన్ అంటే డెల్టా పీ ఈ ప్రపోర్షన్ టు మనం ఏం చెప్పుకున్నాం, డెల్టా పీ ప్రపోర్షన్ టు డెల్టా టీ కదా, అంటే డెల్టా టీ అంటే డెల్టా టీఎఫ్, ఎఫ్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ కదా, అంటే ఇక్కడ పీ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది కేఎఫ్. అంటే మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అంటే మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్కి ఈక్వల్ అయింది. మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. వెన్ ఇట్ ఈజ్ ఈక్వల్, వెన్ యూ టేక్ W ఈజ్ ఈక్వల్ టు 1 kg అంటే వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 kg అండ్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ హౌ కెన్ వీ డిఫైన్ ద molar depression constant or cryoscopic constant when 1 mole of solute dissolve in 1 kg of solvent, that molar depression constant is equal to depression in freezing point. That's why that can we define the KF value nana. Okay, that means here another form also I will write. Is it correct or wrong, you will tell nana. Here delta P is equal to KF into W by M into 1 by W. No, here I am writing like this. Is this correct or wrong? KF into molarity means weight by molecular weight into 1 by 1000 ml కదంటే 1 by 1000 అనేది సాల్వెంట్ కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఏం రాయొచ్చు, మొలారిటీ కింద రాయొచ్చు. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇక్కడ ఎం వాల్యూ కావాలి. ఎం అంటే ఏంటి, డెల్టా పీ కాదు కదా, డెల్టా పీ ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం, డెల్టా టీ కదా, సారీ డెల్టా పీ ప్రపోర్షన్ టు డెల్టా టీ కాబట్టి ఇక్కడ మనం డెల్టా టీ తీసుకుంటాం. ఇప్పుడు మనకి వెయిట్ ఆఫ్ ద సొల్యూట్కి నెక్స్ట్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్కి ఉండే రిలేషన్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మాలిక్యులర్ వెయిట్ని బయటకు తీసుకొస్తున్నాను. అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కేఎఫ్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై delta T into 1 by W. Google Pay for business. Here KF is equal to RT square by 1000 into LF. There LT we are taking, here we took LT there, here LF latent freezing point. Here R is the universal gas constant, T is absolute temperature. Then again listen, 1000 into LF latent depression point, latest freezing F kada, latent not latest ana, sorry, latent freezing point. R is the universal gas constant, T is the absolute temperature. ఈ ఫార్ములాతో మనం ఏం చేస్తామంటే KF వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ KF వాల్యూని ఈ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుందంటే సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. సో అంటే ఫ్రీజింగ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు అందులో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఈక్వేషన్ యూజ్ అవుతుంది. ఇది ఈక్వేషన్. ఈ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ నాన్న, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఇక్కడ డెల్టా టీ ఎందుకు తీసుకున్నాం, డెల్టా పీ ప్లేస్లో అంతకు ముందు క్లాస్లో అంటే నిన్న బిఫోర్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, డెల్టా పీ అనేది ఆల్వేస్ ప్రపోర్షన్ టు డెల్టా టీ. అంటే డిప్రెషన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్కి ప్రపోర్షన్గా ఉంటుంది, అలాగే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి ప్రపోర్షన్గానే ఉంటుంది అనుకోండి. సో ప్రపోర్షన్గా ఉంది కాబట్టి మనం డెల్టా పీ ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం అంటే డెల్టా టీ తీసుకుంటాం. సో ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనే కాన్సెప్ట్ మీకు పూర్తిగా వస్తే డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా సేమ్ అంతేనా, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ ఒకటి వస్తే ఇంకొకటి వచ్చేసినట్టే, కాబట్టి రెండు జాగ్రత్తగా నేర్చుకుని చదవండి. ఓకే, యూ హ్యావ్ టు ఫైల్ నోట్స్ అండ్ షేర్ విత్ మీ బై వాట్సాప్ నాన్న. ఓకే, టేక్ కేర్, బాయ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్.